ఈ మధ్య చాలామంది అంటున్నారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, బిజినెస్ జరుగుతలేదు, ఏజెంట్లు రోడ్న పడ్డరు, కంపెనీలు పెద్ద పెద్ద విల్లాలు, అపార్ట్మెంట్లు, ప్లాట్లు, ఇండివిజువల్ ఇండ్లు కట్టేసి మార్కెట్లో అట్లే నిలిచిపోయినాయి, కొనేటోళ్ళు ఎవరు లేరు, రేట్లు కూడా పడిపోయినాయి, ఇట్లాంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఓ సర్వే ఏం చెప్తుందంటే హైదరాబాద్లో ఇండ్ల రేట్లు పెరిగినాయంట, సగటు ఇంటి ధర 1,15,00,000 కూడా చేరిందంట. 2024-25 ఫస్ట్ క్వార్టర్లో అనరాక్ అనేటువంటి సంస్థ విశ్లేషణ చేస్తే మన హైదరాబాద్లో దాదాపు ఒక ఇంటి కనీస ధర 1,15,00,000 కూడా చేరిందన్నటువంటిది రిపోర్టు. ఇక కోవిడ్ తర్వాత ఇది హైదరాబాద్లో మస్తు రేట్లు అయితే పెరిగినటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటిది. జనరల్గా బిజినెస్ లేకపోతే రేట్లు తగ్గాలి కానీ మన దగ్గర అయితే పెరిగింది అన్నటువంటిది. మరి రియల్ ఎస్టేట్ ఎట్లుంది, దాని పొజిషన్ ఎట్లుంది, ఇప్పుడు కొననికే ఇన్వెస్ట్మెంట్కు రైట్ టైమా, ఇప్పుడు కొనొచ్చా అనేటువంటిది ఇవన్నీ కూడా చూసి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక కొన్ని సిటీలను ఏప్రిల్ సెప్టెంబర్లో అమ్ముడైన ఇళ్ళ సగటు ధరలు ఇక కోట్లల్లో చూపించిండ్రు. ఈడ కొన్ని సిటీల పేర్లు అయితే ఇచ్చిండ్రు. ఇక బెంగళూరులో వచ్చేసి అప్పట్లో 2023-24 84 లక్షలు ఉంటే ఇప్పుడు 1,20,00,000 చేరిందంట 24-25లో. హైదరాబాద్లో గతంలో 84 లక్షలు ఉంటే ఇప్పుడు 1,15,00,000 చేరిందంట. చెన్నైలో 72 లక్షలు ఉన్నది 95 లక్షలకే చేరింది. పూణేలో 66 లక్షల నుంచి 85 లక్షలు పెరిగింది. కోల్కతాలో 53 లక్షల నుంచి 61 లక్షలు. హైయెస్ట్గా ముంబైలో అప్పట్లో 1,40,00,000 ఉన్నది, ఇప్పుడు కూడా 1,40,00,000 ఉందంట. అంటే చెన్నైలో మాత్రం రేట్లు ముంబైలో మాత్రం రేట్లు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ మన హైదరాబాద్లో మాత్రం ఆల్మోస్ట్ 30 లక్షల రూపాయలు కూడా ఈ పెరిగినటువంటి నేపథ్యం ఉంది పోయినసారికి ఈసారి. కానీ అందరూ అంటున్నారు హైదరాబాద్లో మార్కెట్ పడిపోయింది, రేట్లు కూడా పడిపోతాయని చెప్తున్నారు. కానీ ఈ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి ఆల్మోస్ట్ కనీస సగటు ఒక్కో ఇంటి మీద 30 లక్షల రూపాయల రేట్లు కూడా పెరిగినాయంట హైదరాబాద్లో.